తడుగుడు వాడి మనం ఇట్లా చేనులకి ఇప్పుడు తెంపుకొచ్చినాము. ఇక అంత దుమ్ము ఉంటుంది అని ఇక కడుగుతున్నాము. ఇక కడిగి పెడతాము. ఇక ఆపేస్తున్నాయి నీళ్ళన్నీ. ఇట్లా కొయ్యాలి. ఇవి కోసేసి మంచిగా కోసి ఎండబెట్టాలి. ఇట్లా అన్ని టమాటాలు ఇట్లా సన్నం కట్ చేసి ఎండబెట్టుకోవాలి. ఇగో ఈ రికార్డులా కలపరాది. ఇక గుల్ల వేస్తున్నా. ఇగో 5 కిలోల టమాటాలు ఇక అర్ధ కిలో ఉప్పు వేస్తున్నా. ఇక 5 కిలోల టమాటాలకు ఇక అర్ధ కిలో ఉప్పు వేసిన మంచిగా ఇవి కంటాలని కలుపుతున్నా. ఇగో ఇంత పసుపు చికెన్ పసుపు వేసుకున్నాలి. వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాలి. ఇగో ఇలా ఇవి పచ్చడి అన్నీ చింతపులుసు తీసేస్తున్నా. ఇవి అన్నీ వేస్తున్నా. 10 నిమిషాలు నానబెట్టినా ఇట్లా నీళ్ళు ఉన్నాయి. ఇవి తీసేస్తాను ఇంట్లోకి వెళ్ళి. ఇగో ఇంట్లో ఉప్పు వేసి 10 నిమిషాలు నానబెట్టినాము. ఇగో ఎంత మంచిగా నీళ్ళు ఉన్నాయి కదా. ఇక 5 కిలోల టమాటాలకు ఇక రసంలో ఇక ఈ చింతపండు పీసులు అంతా తీసేసి ఇక నానబెడుతున్నా. ఇక ఇట్లా అంతా తీసేసి ఇట్లా చేసి ఇదే పులుసులో నానబెడుతున్నా చింతపండు. ఇక చింతపండు మొత్తము ఇట్లా నానబెట్టాలి. మంచిగా అంతా తీసేసి ఇట్లా నానబెట్టినాక మూత పెట్టుకునాలి. ఇక 5 కిలోల టమాటాలు కోసినాయి. ఇక 2 రోజులు ఎండినాయి. ఇక చింతపండు అదే రసంలో చింతపండు నానబెట్టినాయి. ఇక ఇప్పుడు కొంచెం ఎండినాయి. ఇంట్లో కలుపుతున్నా. కలిపి ఇంట్లో కలిపి ఇక చింతపండు పోసినాయి. ఇంట్లో కలుపుతున్నా. ఇంకా కిలో కారం పోస్తాను. ఈ మంచిగా కలిసి చింతపండు ముక్కలు కలిసేటట్టు కలుపుతున్నాయి. ఇట్లా ఇక 5 కిలోల టమాటాలకు 1 కిలో కారం పోస్తున్నా. ఇక కారము అంతే పడుతుంది కానీ ఇక జర మాకు కారం చప్పగా ఉంటుంది. ఇక ఎంత వేసిన కిలో కారం చేసి ఇట్లా రుబ్బుకుంటే బాగుంటుంది. తక్కువ ఎంత మించుకుంటుంది. రోలు లేని వాళ్ళు మిక్సీ వేసుకున్నాలి. రోలు ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకుంటే బాగుంటుంది. చేతితో నొక్కితే చెయ్యి మంటలు వేస్తుంది. ఇక చెంచుతో ఇట్లా నొక్కునాలి. ఇట్లా నూరుకున్న తర్వాత ఇట్లా ఎత్తుకునాలి. ఇట్లా ఇళ్ళకి ఇట్లా పెట్టుకునాలి. మంచిగా ఎత్తుకునాలి. కారం మొత్తం రుబ్బుకున్న తర్వాత తాలింపు మొత్తం పెట్టుకునవచ్చు. జర ఇష్టం ఉంటే జర పెట్టుకునవచ్చు. ఇదంతా మంచిగా ఉంటుంది.